గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన కమ్యూనిటీకి మనం మెయిల్ చేస్తున్నామా, వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పడుతున్నామా అనేది దీని మీద మాట్లాడుకోవాల్సిన విషయం. దయించి దీన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని అర్థం చేసుకొని సహకరిస్తారని ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుతున్నాను. కొద్దిగా నీరసంగా ఉంది నాకు, బీపీ పెరగడం వల్ల. అందువల్ల వాయిస్ తక్కువ వస్తుంది, మీరు అర్థం చేసుకొని కొంచెం సౌండ్ పెంచుకొని వినండి. ఇప్పుడు క్యూ లైఫ్లో డి కాయిన్ ఎంపీపీ మనం చేస్తున్నాం ఐఎస్డిటితో. ఈ ఐఎస్డిటితో చేసేది కేవలం ఆదాయం సంపాదించుకోవాలి, కాయిన్స్ సంపాదించుకోవాలి. రేపు కాయిన్స్ తక్కువ రేట్లో వచ్చినప్పుడు కొనుక్కుంటే ఎక్కువ రేటు పెరిగేటువంటి పూర్తిగా అవకాశం ఉన్నటువంటి మన డీ కాయిన్ని మొత్తం మనం పెట్టిన ఇతర కాయిన్స్ కూడా కొనుక్కోవడానికి కావాల్సిన ఐఎస్డిటిని కొనుక్కుంటాను అనుకునే వాళ్ళకి మాత్రమే ఐఎస్డిటి యాక్టివేషన్ చేయించాలని నా ప్రార్థన. ఐఎస్డిటి యాక్టివేట్ చేయమని కిబోలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే కాన్సెప్ట్ పూర్తిగా తప్పు. అలా చేయవద్దు. కిబోలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కాయిన్స్ వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వడం మాత్రమే నా ఉద్దేశం. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ₹120 ప్లస్ ₹1250 ఈ మొత్తం కలిపితే ₹1370 వస్తుంది. ఇది మొత్తం మీకు కడితేనే మీరు మీ కాయిన్స్ అమ్ముకోగలరు అని ఎవరైతే చెప్తున్నారో అది 100% కాదు, 1,00,00,000% తప్పు. కిబోకి క్యూ లైఫ్కి ఎటువంటి సంబంధం లేదు. కిబోలో ఉన్న కాయిన్స్ అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్యూ లైఫ్, అంతవరకు మాత్రమే. అంతకు మించి కిబోలో ఉన్న అందరూ ప్రతి అకౌంట్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి మీరు 500 కట్టారు కదా, దీన్ని మళ్ళీ మీకు డబ్బులు రావాలంటే మళ్ళీ మీరు 1,300 కట్టాలి లేదా 1,200 కట్టాలని ఎవరైతే చెప్తున్నారో ఇది పూర్తిగా వ్యతిరేకం. నా ఆలోచనకు వ్యతిరేకం, మన ఆచరణకు వ్యతిరేకం. ఆ కస్టమర్ని ఏదో ఒకలాగా ఆయనకు రూపాయి ఇవ్వాలని చూడాలి తప్పిస్తే మనం మళ్ళీ గెలవాలని. గతంలో ఈ తప్పు చేసాం మనం గెలవడానికే సల్ల గెలవడాన్ని, బండి గెలవడాన్ని, కారు గెలవాలని, ఇలా ఒక గెలుపు కోసం అందరూ కాదు, కొంతమందినే అంటున్నాను, కొంతమంది అతి తక్కువ మందినే వాళ్ళు వెళ్ళి కస్టమర్ దగ్గర రకరకాల మాటలు చెప్పి అకౌంట్లు ఓపెన్ చేశారు. అదే నన్ను చాలా బాధించింది. ఈరోజు మనందరం బాధపడిన వాటిలో ప్రధాన అంశం అది కూడా. అందువల్ల మరలా ఆ తప్పు చేయొద్దు. కిబోలకి ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను, కానీ మీరు మాత్రం పొరపాటును కూడా బలవంతం చేయొద్దు. కిబో వాళ్ళ గురించి చెప్పే ముందు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి మీరు ఈ ఐఎస్డిడి గురించి మీరు మాట్లాడి, అవుటర్స్ని మీరు మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి చేయండి. మన కాయిన్ బలంగా మంచి రేటుకి వెళ్తుంది. అర్థమయ్యేలా చేయండి అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. అలాగే ఒక నెట్వర్క్ చేసే లీడర్ కానీ ఇలాంటి బిజినెస్లు చేసేవాళ్ళు ఎవరైనా లేదా పార్ట్ టైంగా చేసేవాళ్ళు కానీ మీకు ఆదాయం కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆదాయం కావాలంటే, మీకు ఇన్కమ్ కావాలంటే ఈ ఐఎస్డిటీలోకి వస్తే దీని ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఐఎస్డిటి ద్వారా కాయిన్స్ కొనుక్కోవచ్చు, మంచి రేట్లో అమ్ముకోవచ్చు అని మీరు చెప్పి మాత్రమే వాళ్ళకి ఐఎస్డిటి యాక్టివేట్ చేయండి. లేకపోతే చేయొద్దు. నేను ఎంతగా మీకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకుంటారని కేవలం కివో వాళ్ళకి.
కేవలం మన కిబో ఫ్యామిలీ మెంబర్స్కి ఇది వర్తిస్తుంది. చెప్పండి, నచ్చ చెప్పి కొత్త వాళ్ళకి ఇవ్వండి తప్ప కిబో వాళ్ళని ఇందులో ఇరికించవద్దు. ఈ పదం వాడుతున్నందుకు తప్పుగా తీసుకోవద్దు, ఇరికించవద్దు. ఇంతకుముందు అలా చేసి మీకు 500 కట్టిస్తే 30,000 వస్తుంది, 1,00,000 వస్తుంది, నెల నెల వచ్చేస్తుంది అని చెప్పేసి చేశారు కొంతమంది. అవి మనందరికీ చాలా ఇబ్బంది పెట్టాయి. ఈసారి అలాంటివి చేయవద్దు. ఐఎస్డిని ఐఎస్డి లాగా చూడండి. కిబో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రుద్దుతున్నారు. ఆ రుద్దడం అనేది పూర్తిగా ఆపండి. మళ్ళీ మనం గెలవాలని, మళ్ళీ మనకి ఏదో ఇన్కమ్ రావాలని, మళ్ళీ మనం మీటింగ్కి రావాలని, మళ్ళీ మనకి ఏదో ఈ గిఫ్ట్ రావాలని, కారు రావాలని, సెల్ రావాలని, బండి రావాలని, పాపం అనామకులుగా ఏమీ తెలియని ఆ కిబో వాళ్ళ మీద మనం పడకూడదని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నటువంటి ఒక అభ్యర్థన. దీన్ని మన్నించి కిబో వాళ్ళ మీద మనం ఎటువంటి ఫోర్సు చేయొద్దు. వాళ్ళ కాయిన్స్ ఎలా అమ్ముకోవాలో నేను చెప్తాను, నేను చూసుకుంటాను. మీకు వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి, లేదా వదిలేయండి. నేను వాళ్ళకి ఎలా చేయాలో నాకు తెలుసు. ప్రతి అకౌంట్లో ఉన్న ప్రతి కాయిన్కి వాళ్ళకి డబ్బులు ఇట్టి నేను చేస్తాను. అనవసరంగా ఇది చేసుకుంటేనే అది చేయాలి, అది లేకపోతే ఇది రాదు అని చెప్పడం వల్ల వాళ్ళు మళ్ళీ ఆందోళన చెందడం కాదు, ఆ చితికిపోయిన ఆ బతుకులకి మళ్ళీ మనం చితి మంటలు పెట్టవద్దు. చితికిన ఆ బ్రతుకులకి చితి మంటలు పెట్టవద్దు. నా మాట మీకు హార్డ్గా ఉంటే మనస్ఫూర్తిగా తల వంచుకొని మీకు విన్నవించుకుంటాను. మీరు దీన్ని మంచిగా తీసుకోండి, మన్నించండి. ఆ బతుకులకి మీరు మళ్ళీ చిందరవందర చేసేటువంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు. ఈ డబ్బులు రావాలంటే ఇప్పుడు మళ్ళీ మీరు 1300 కట్టాలి, 120 రూపాయలు కట్టాలి, ఇలాంటివన్నీ చెప్తారు. వాళ్ళకి ఎందుకు ఎజిస్టేట్, వాళ్ళకి ఎందుకు పనికి వస్తుంది? వాళ్ళకి ఏం తెలీదు. బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి వెళ్ళి దాన్ని ఆపరేట్ చేసి వాళ్ళు కొనగలరా? ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న ఇన్కమ్ కోసం, చిన్న అచీవ్మెంట్ కోసం వాళ్ళని జీవితాంతం ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకండి. ఇది మీకు చాలా బాధ అనిపించవచ్చు, డాడీ ఎలా మాట్లాడుతున్నాడు అని మీరు నన్ను తిట్టుకోవచ్చు కూడా, అయినా పర్వాలేదు. వాళ్ళ మీద పడి మనం వ్యాపారం చేయకూడదు. వాళ్ళ కుగ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో, ఒక వాడల్లో, ఒక చిన్న కాలనీల్లో చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళ చేత అప్పట్లో మనం మన అవసరాల కోసం, ఆ గిఫ్ట్ల కోసం కట్టించాం. వాళ్ళకి తెలియదు, క్రిప్టో అంటే తెలియదు, అకౌంట్ ఓపెన్ చేయడం తెలియదు, ఏం తెలియదు. 500 తీసుకుని కట్టించాం. అకౌంట్ ఫోన్ నెంబర్ కూడా మందే ఇచ్చేసాం. ఇలాంటి పనులు చేసినందువల్ల ఈ 2.5-3 ఏళ్ళు నరకం అనిపించాను. నేను మీకు చెప్పాను, ఇష్టం ఉన్నాడు, ఇంట్రెస్ట్ ఉన్నాడు, తెలుసుకొని కావాలనుకున్నాడికే కూపన్ అమ్మండి. ముందు వాళ్ళకి తెలియచేయని నా వాయిస్ ప్రతిరోజు ఇప్పటిలాగే ఎందుకు ఇచ్చానంటే అది విని కొంతమందిని మారుతారు. ఎస్, మారారు. కానీ చాలామంది ఏం చేశారంటే చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, సమాజంలోని అనేక విషయాలు తెలిసిన వారు కూడా అసలు ఏమీ తెలియని వాళ్ళ చేత 500 తీసుకుని వాళ్ళ చేత కట్టించారు, కొనిపించారు. దానికి న్యాయం చేయడానికి ఈ 2 ఏళ్ళు నేను పడిన నరకయాతన మీకు ఎవరు తెలియదు. ఇప్పుడు కూడా దాన్నే భరిస్తున్నాను. మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ మొదటికి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1,300 రూపాయలు, 30 రూపాయలు కట్టండి. ఏంటి అడిగి 1,300 ఏంటి అది? వాళ్ళకి ఎలాగొస్తాయి? వాళ్ళకి ఎంత కష్టపడితే వస్తాయి? నేను ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు చెమట వాసన వస్తుంది, దానికి న్యాయం చేయండి. మళ్ళీ అదే తప్ప, మళ్ళీ అలాగే చెప్తున్నారు. ప్లీజ్ డాడీస్, మీకు నమస్కరించి చెప్తున్నాను, వాళ్ళ మీద పడి ఎటువంటి డబ్బులు తీసుకోవద్దు. మనం బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు వైజాగ్ మీటింగ్ రాకపోతే ఏం కొంప మునిగిపోదు. నాకు 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా నేను చేయాల్సింది చేయగలను. దేవుడు నాకు ఆ సంకల్పం ఇచ్చాడు, నేను చేయగలను. కానీ ఆ మీటింగ్కి రావాలని, అది గెలవాలని,
వీటి కోసం అని చెప్పేసి నిరుపేదల మీద పడి నేను బ్రతకకూడదు అనుకుందాం మనం. అలా చేయొద్దు, చేయొద్దు, చేయొద్దు. ఇప్పుడు వరకు కొనుక్కున్న వాళ్ళకి న్యాయం చేయడానికే నేను ఎన్నో ప్లాన్ చేసుకొని చేస్తున్నాను. ఇక మీదట అలాంటి పొరపాట్లు చేయరని మనస్ఫూర్తిగా మీరు మంచి వాళ్ళుగానే ఉంటారని నమ్ముతున్నాను. ప్లీజ్ అలాంటి ఏం తీసుకొచ్చినా అది తప్పు. అలాంటివి తీసుకొస్తే మీ దగ్గర ఉన్న డీ కాయిన్స్ మొత్తం క్లోజ్ చేసేస్తాను. మీరు ఎంత పెద్ద లీడర్నే కావచ్చు. మీ డీ కాయిన్స్ మొత్తం క్లోజ్ చేస్తాను అకౌంట్తో సహా. ఎందుకంటే ఇది తప్పు నాన్న. నిన్ను మీ నాన్నని మీ అమ్మను ఊహించుకో. నీ చెల్లునో నీ తమ్ముడినో మీ చుట్టాలు మీ మామయ్యనో మీ అత్తనో మీ అక్కనో మీ బావనో అలాంటి అనామకంగా ఉన్న పరిస్థితిలో ఉన్నోళ్ళ దగ్గరికి వచ్చి ఒకడు ఇలాంటి దందా చేసే డబ్బులు తీసుకున్నాడంటే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది మనకి. దయించి అలా చేయొద్దు. ఫ్రాంక్గా ఫెయిర్గా ఉన్న బిజినెస్ చేయండి. కిబో వాళ్ళని మీరు ఏమీ చేయొద్దు, నాకు వదిలేయండి. మీకు నచ్చితే నేను చెప్పిన సిస్టంలో పనిచేయండి, వాళ్ళ సాయం చేయండి. లేకపోతే వాళ్ళని విడిచిపెట్టేయండి, నేను చూసుకుంటాను నా కుటుంబాన్ని. వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను. ప్లీజ్.